Namaste. Welcome to Manjusudha Andrology. It's me, your anchor, Commander Divyashri here on the show with reputed andrologist and urologist and IVF specialist and CEO of Manjusudha Hospital, Zilchunar, Dr. S. Ramgopal garu. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ హోలీ. సో హోలీ టైంలో మనం యూస్ చేసే కలర్స్ ప్రోడక్ట్స్ ఎలాంటివి ఉంటాయో మనకు బాగా తెలుసు. హోలీ టైంలో వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ గుడ్ అండ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బ్యాడ్, ఆర్టిఫిషియల్ కలర్స్ గురించి అలాగే న్యాచురల్ ప్రోడక్ట్స్ ఎలా యూస్ చేయాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు డాక్టర్ గారు మనకు చెప్పబోతున్నారు. సో లెట్స్ చియర్ ఫర్ హిమ్ అండ్ let's welcome him. Namaste sir. Namaste. Sir, 2025 హోలీ రాబోతుంది. సో హోలీకి ఆర్టిఫిషియల్ కలర్స్ అవి ఇవి యూజ్ చేస్తుంటారు కదా. సో వాట్ ఈజ్ యువర్ టాక్ అబౌట్ హోలీ? వాట్ ఈజ్ సేఫ్ అండ్ వాట్ ఈజ్ అన్సేఫ్? కొన్ని టిప్స్ మాకు ప్రేక్షకులకి ఇవ్వండి. షూర్. హోలీ అనేది ఒక చాలా గొప్ప పండుగ. ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్. చిన్నపిల్లలే కాకుండా పెద్దవాళ్ళు ముసలివాళ్ళు కూడా ఎంజాయ్ చేయాల్సిన పండుగ. సో రేర్ థింగ్. ఇది హిందువులకు మాత్రమే తెలిసిన పండుగ. మిగతా రిలీజియన్స్లో ఇట్లాంటి పండుగలు లేవు. సో ఎవ్రీబడి షుడ్ ఎంజాయ్. సో ఈ ఎంజాయ్మెంట్ అనేది మనసులో పెట్టుకొని కలర్స్ కానీ నీళ్ళు కానీ ఇంకేది వేసినా పువ్వులు కానీ వీ షుడ్ హ్యావ్ ఎదుటి వ్యక్తి ఎంజాయ్ చేయాలి. ఈ హోలీకి ప్రాబ్లం ఏమిటంటే కెమికల్స్ వాడితే ఒక్కొక్కసారి అది కళ్ళల్లోకి వెళ్ళి కార్నియా అని కళ్ళకు పొర ఉంటుంది. ఆ పొరకు అల్సర్ ఫార్మేషన్ కెమికల్ వల్ల మంటలు వస్తుంది. ఇవ్వాలి. ఎంజాయ్మెంట్ అనేది ఎదుటి వ్యక్తి కూడా ఎంజాయ్ చేయాలి. కేవలం మనం వేసుకొని మనం హ్యాపీగా టీ అని అనుకోవడం కాదు, ఎదుటి వ్యక్తి కూడా ఎంజాయ్ చేయాలి. సో ఆ రోజునాడు ఇర్రెస్పెక్టివ్ అది ఏజ్, ఇర్రెస్పెక్టివ్ అది రిలేషన్, జెండర్, ఎవ్రీబడి ఎంజాయ్. సో అందుకని ఇప్పుడు ఎగ్ ఇష్టం లేని వాడికి ఎగ్ పూసారు అనుకోండి, వాడికి ఆ వాసన నచ్చదు. అందరికీ ఎగ్ వాసన నచ్చదు. ఈవెన్ నాన్ వెజిటేరియన్స్ కూడా కొద్దిమంది ఎగ్ తిన్నారు. డెఫినెట్లీ సార్, ఆ ఎగ్ స్మెల్ అనేది ఒకసారి కడుపుంటే పోయేది కాదు. కొద్దిమందికి వాళ్ళ దాన్ని బట్టి ఉంటుంది. అట్లాగే చాలామంది నాన్ వెజిటేరియన్స్ కూడా చేపలు తినరు, చేపల వాసన ఇష్టం ఉండదు, నీచు వాసన వస్తుంది. సో ఎవరి ఇష్టాన్ని బట్టి, ఎదుటి వ్యక్తి ఇష్టాన్ని బట్టి మనం కాదు. రెండోది, కెమికల్స్ వాడినప్పుడు శరీరం మీద ఎక్కడ అంటినా అది అబ్జార్బ్ అవుతుంది. సో అది విల్ గో టు కిడ్నీ, లివర్, అట్లా బాడీలోకి వస్తుంది. మనం ఉంటుందండి. మనం వాడే ఈవెన్ స్ప్రేస్ కూడా మనం స్మెల్ కోసం అని దానికోసం వాడే స్ప్రేస్, బాడీ ఓడర్కి వాడేది, రూమ్లో వాడేది, ఇవన్నీ కూడా లంగ్స్కి వెళ్తాయి. లంగ్స్ నుంచి మళ్ళీ లివర్కి వెళ్తాయి. అల్టిమేట్గా లివర్ నుంచి కానీ కిడ్నీ నుంచి కానీ అవి బయటికి బాడీలో నుంచి బయటకు వస్తాయి. సో సమ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్స్ రావడానికి రీజన్ ఇవి కూడా అంటారా? అదర్ ఇన్ఫెక్షన్ కన్నా కూడా క్యాన్సర్స్ ఓకే అని జరుగుతుంది. మనం శరీరానికి తగిలించేది ఏ వస్తువు అయినా, అది లిప్స్టిక్ బయటకు పెట్టేదే కావచ్చు, నోట్లో వేసుకునే టాబ్లెటే కావచ్చు, నోట్లో తాగే డ్రింకే కావచ్చు, ఎనీథింగ్. ఎవ్రీథింగ్ విల్ గో టు ది లివర్ ఆర్ కిడ్నీ. దాని ద్వారానే బయటకు వచ్చేస్తాయి. కనుక మనం కొన్నిటిని నియంత్రించుకోవాలి, కొన్నిటిని కంట్రోల్ చేసుకోవాలి. పక్కింటి వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం కూడా చేసుకుంటే రేపు పొద్దున సఫర్ అయ్యేది మనమే. ఈవెన్ స్ప్రేస్, లిప్స్టిక్, బాడీ కాస్మెటిక్స్. సో దీంట్లో న్యాచురల్గా వచ్చేటివి బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ షాంపూస్ ఉంటాయి, దాంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. అలా కాకుండా మనము షాంపూ నట్స్ ఉంటాయి కొన్ని, ఆ నట్స్ తీసుకొచ్చుకొని వాటిని షికాకాయ గాను ఇంకొకటి ఇంకేదో ఉంటాం దాన్ని కుంకుడుకాయ. సో అది తెచ్చుకొని మనమే పర్సనల్గా దాన్ని దంచి దాని రసం తీసుకున్నప్పుడు బెటర్గా ఉంటుంది. ఈ కుంకుడుకాయ అని చెప్పేసి వాళ్ళు అందులో కొన్ని యాసిడ్ ఇంకేదో వేసి కూడా అమ్ముతుంటారు. మనం తినే తిండిలోనే ఈ మధ్యకాలంలో మనం చదివాము, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్లో వాడు యాసిడ్ పోస్తాడు. సో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. నౌ డేస్ ఇండియాలో ఫుడ్ అడల్టరేషన్ ఇస్ ద మ్యాక్సిమం థింగ్ వీఆర్ ఫేసింగ్ ద ప్రాబ్లమ్. మిల్క్ అసలు
యూరియా తోటే మిల్క్ తయారు చేస్తారు. Oh, wow. సో కాల్డ్ ఐస్ క్రీమ్స్ ఇవన్నీ కూడా ఫ్యాక్టరీస్లో కొన్ని వందల లీటర్లు యూరియా తోటి తయారైంది. సో మనకి తెలియకుండానే వీఆర్ మనం టేకింగ్ సో మచ్ ఆఫ్ మనం అనుకునే ఐస్ క్రీమ్ కూడా అది పాలు ఉండవు అందులో. ఓకే. సో పెద్ద పెద్ద కంపెనీలు కూడా డబ్బుల ఆశ కోసం అని ఇట్లాంటివన్నీ చేస్తుంటారు. డీప్గా వాటి ఇంగ్రీడియంట్స్ తెలియకుండా మనం ఎలాగో తీసుకోవాలి కాబట్టి తీసుకుంటాం, ఇంకా తప్పదు కాబట్టి. సో హోలీకి ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆర్టిఫిషియల్ కలర్స్ ఇవన్నీ యూజ్ చేయకుండా వాట్ ఈస్ ద రైట్ వే టు ఎంజాయ్ ద ఫెస్టివల్ సార్? కొన్ని ఫ్లవర్స్ ఉంటాయి, వాటిని మనం నీళ్ళల్లో వేసి పెడితే ఆ ఫ్లవర్ కలర్ వస్తుంది. ఎస్పెషల్లీ ఒక ఆరెంజ్ కలర్ వచ్చే ఫ్లవర్ దొరుకుతుంది. అది ఈ సీజన్లోనే అవైలబుల్, శివరాత్రి టైంలోనే అవైలబుల్. ఓకే, ద బిగ్ వన్, ద కొంచెం ఆరెంజ్ కలర్లో శివ పూలు అంటారు అవేనా? ఓకే. సో అదొకటి. రెండోది మన ఇంట్లో వాడుకునే పసుపు. అవును. మనం పసుపు కూడా సాధ్యమైనంత వరకు కొమ్ములు తెచ్చుకోవాలి. పసుపు కొమ్ములు అంటాము. వాటిని కొంచెం రాయితో కొంచెం చేసి మరీ పౌడర్గా ఫైన్ పౌడర్ చేసుకోక్కర్లేదు. కొంచెం వేడి నీళ్ళలో ఒక 10 నిమిషాలు పెట్టి దాన్ని ఒక బకెట్ నీళ్ళలో కలిపితే కూడా మనకు అంత పచ్చి కలర్ వస్తుంది. కలర్కి కలర్ ఉంటుంది అండ్ ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్ ఆల్సో. సో ఇవి రెండు మాత్రమే మనకు సేఫ్టీ ఇచ్చేది. మిగతా అన్నీ కూడా బాడీకి ఎప్పుడు ఎంటర్ అయ్యి అది ఎప్పుడు లివర్కో ఇంకా దేనికో వెళ్తుంది. ఇదివరకు మేము చదువుకున్నప్పుడు ఏంటంటే నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి మాత్రమే లార్జ్ బౌల్ క్యాన్సర్ వస్తుంది, కోలోనిక్ క్యాన్సర్. ఇప్పుడు స్ట్రిక్ట్ వెజిటేరియన్స్ లైఫ్లో ఎన్నడూ కనీసం ఎక్కువ వాసన కూడా చూడని వాళ్ళకి కూడా కోలోనిక్ క్యాన్సర్ వస్తుంది. ఎందుకంటే అంటే మనం వాడే సోపు, అంట్లు తోముకునేది వాడుకునే సోప్ ఉంటుంది. ఆ సోపు కడిగిన తర్వాత కూడా మినిమల్ ట్రేసెస్ దానికి ఉండిపోతుంది. అందుకనే అది బ్యాక్టీరియాని చంపేస్తుంది అని అంటారు. సో దట్ మే కిల్ గుడ్ బ్యాక్టీరియా ఆల్సో. బ్యాక్టీరియా అట్లా కెమికల్ లోపలికి వెళ్ళి అది రోజంతా పట్టుకు. సో అంటు కావడానికి కూడా పూర్వకాలం లాగా బూడిద అవైలబుల్ మార్కెట్లో. ఆ బూడిద పెడితే కడుక్కోవడం వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు కొంతమంది. సో ఈ సోప్స్ ఇవన్నీ రాకుండా ముందు సార్, అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ, సోప్స్ ఇప్పుడు మోడర్న్గా కేక్ బార్స్ లాగా క్రియేట్ చేస్తున్నారు. ఒకప్పుడు వెనకటి రోజుల్లో అంటే రాజుల టైంలో, ఆ టైంలో వాట్ వాస్ ద రియల్ సోప్ యూజ్డ్ ఫర్ బాడీ క్లీనింగ్? రాజులు అక్కర్లేదు, మా చిన్నతనంలో. ఇప్పుడు ఐఎమ్ 69, అబౌట్ 45-50 years బ్యాక్ విషయాలు. ఓకే. ఇంట్లో పిండి ఉండేది, పప్పులు ఉంటాయి కదా, శనగ మిగతా పల్సెస్. ఆ పిండినే దాంట్లో కొంచెం పసుపు వేసి పౌడర్ చేసి నీళ్ళు కలుపుకొని రాసుకునేవారు. ఓకే, సున్నిపిండి అంటారు. సున్నిపిండి. ఓకే. సో ఇన్స్టెడ్ ఆఫ్ సోప్ అది యూజ్ చేస్తాం. అది యూజ్ చేస్తాం. చాలా స్ట్రిక్ట్గా ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి చెప్తాము, ప్లాస్టిక్ బకెట్లు, ప్లాస్టిక్ స్పూన్స్, ప్లాస్టిక్ ప్లేట్స్ ఇన్ని కూడా అవాయిడ్ చేయండి అని చెప్తున్నాను. ఓకే సార్. న్యాచురల్ కలరింగ్ కి ఫ్లవర్స్ నేను చెప్పినట్టు ఈవెన్ బంతిపూలు ఇట్లాంటివి కూడా వాడుకోవచ్చు. బంతిపూల నుంచి కూడా ఒక రకమైన కలర్ వస్తుంది. సో ఇట్లాంటివి ఉంటాయి కనుక సాధ్యమైనంత వరకు న్యాచురల్ థింగ్స్ వాడుకుంటే కంటామినేషన్ కూడా ఉండదు, తర్వాత హెల్త్ కూడా మంచిదే, సేవ్ కూడా అవుతుంది. సో ఎన్నో మంచి విషయాలు ఇప్పటిదాకా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సార్. ద ఫైనల్ క్వశ్చన్ ఇస్ దట్ మీ చిన్నప్పుడు హోలీ ఎలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, ఇప్పుడు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? మాకు ఇంట్లో మదర్సే ఇందాక చెప్పినట్టు పూలతో చేసినటువంటి కానీ పసుపు బకెట్ కొద్ది కలిపి మాకు ఇచ్చేవాడు ఆడుకోమని. తర్వాత ఒక కల్చర్ ఏమిటంటే ఎవరి మీదైనా కలర్ వేస్తే వాళ్ళ నోట్లో తర్వాత స్వీట్ పెట్టేవాడు. ఇప్పుడు ఆ స్వీట్ పెట్టడం అనేది మర్చిపోయినారు. రాక్షసులాగా మీద పడి పిచ్చి కలరు పూసుకోవడము, ఆ కలరు మానేసి డాంబర్ అని ఉంటుంది రోడ్డు మీద పూసేది, అది పూయడం కారు. అది చాలా డేంజరస్ కదా సార్. డేంజరసే, కానీ ఎదుటి వ్యక్తిని హింసించడం అనేది ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంటే రాక్షసులు ఏమిటి, మనుషులకు రాక్షసులకు తేడా ఏమిటి, వాళ్ళు కూడా మనలాగే ఉంటారు. వాళ్ళకి కొమ్ములు ఉన్నవి సినిమాలో చేసినట్టు ఉండవు. అయితే రాక్షసులకు శాడిజం అంటారు. ఎదుటి వ్యక్తి గిలగిల కొట్టుకుంటే వాడికి వస్తుంది. ముస్లిం ఇన్వేజన్లో హ్యాపీగా చంపేయచ్చు, చంపకుండా వాడిని ఒక తాడుతో కట్టేసి ఒక 10 కిలోమీటర్లు గుర్రాన్ని కట్టేసుకొని లాక్కిండేవాడు.
సో ఆ 10 కిలోమీటర్లు వాడికి చర్మానికి ఇంజురీ అయిపోయి వాడు అవస్థ పడతాడు. సో దాంట్లో వాడు దే యూస్ టు గెట్ ఎంజాయ్. ఇప్పుడు చావ్ అనే సినిమా వచ్చింది, అందులో వాడు చూపడతాడు. సో ఇప్పుడు ఇంకోటి వింటూ ఉంటాను సార్, బంగ్ అని తాగుతూ ఉంటారని. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ బంగ్? మళ్ళీ నథింగ్ బట్ ఏమంటారు, గాంజా. ఓకే. ఈ గాంజా పాలల్లో కలిపేసి, అంటే క్యానబిస్ అంటారు సార్? కెనబిసే పాలల్లో కలిపి తీసుకుంటాం. ఓకే. ఎందుకంటే ఎలేషన్ కోసం, పండగ నాడు ఏడుస్తూ కళ్ళు మూసుకొని ఉండలేదు కదా. ఓకే. మనం పాత సినిమాలు కొన్ని చూస్తే అమితాబ్ బచ్చన్, హేమమాలిని వాళ్ళ సినిమాలు ఉన్నాయి. రంగు బర్సే అని ఒక పాట ఏదో వస్తుంది. సో అందులో బంగ్ తీసుకోవడం కూడా వాడు చూపెడతారు. నార్త్ ఇండియాలో వెళ్ళి కాకుండా సౌత్లో కూడా ఇప్పుడు వచ్చేసింది బంగ్. జస్ట్ లైక్ ఆల్కహాల్ అనుకోండి, కానీ కొంచెం డిఫరెంట్, మిల్క్లో కల్పిస్తారు. సో ఒక రోజు అది తీసుకుంటే ఏం ప్రాబ్లం అవ్వదంటారు? కొంచెం తీసుకుంటే ఏం ప్రాబ్లం కాదు, మరి ఎక్కువ తీసుకుంటే అది కూడా ప్రాబ్లం అవుతుంది. యూజువల్గా దాంతో వాంతులు అవుతుంటాయి, కనుక కొద్దిపాటి తీసుకోండి, ఎంజాయ్ చేయండి, కానీ కొద్ది తీసుకోండి. తర్వాత కెన్నబిసే కావాల్సిన పని లేదు, మనకు జాజికాయ జాపత్రి దొరుకుతాయి, అన్ని రకాల కిరాణా షాపుల్లో అమ్ముతారు. ఆ జాజికాయ జాపత్రి కూడా మనం పాలలో వేసుకుంటే మనకు ఆ మైల్డ్ కిక్ వస్తుంది. కానీ అది కూడా ఎక్కువ వేసుకుంటే మళ్ళీ వాంత అవుతుంది. జాజికాయ జాపత్రి వేసుకుని పాలు తాగొచ్చు, పాలు ఎంజాయ్ అవి ఏమంటారు, బిర్యానీస్లో వాటిలో యూజ్ చేసే నట్మెగ్ అంటారు ఇంగ్లీష్లో. దానివల్ల కొంచెం ఏమైనా కన్నాబిస్ లాగా. ఇప్పుడు కన్నాబిస్ అంటే అది ఇల్లీగల్ థింగ్స్ అవన్నీ, వీటితో మనం ఎంజాయ్ చేసుకోవచ్చు, మైల్డ్గా వస్తుంది, హ్యాపీగా ఎంజాయ్. తర్వాత కల్చర్ మార్చుకోవాలి, రంగు పోసిన తర్వాత కంపల్సరీ నోట్లో స్వీట్ పెట్టడం నేర్చుకోవాలి. వాడి మొహానికి విపరీతంగా రంగు పోస్తే వాడు స్వీట్ ఎలా తింటాడు, స్వీట్ ఎలా తింటాడు అసలు. కనుక మొహాన్ని అవాయిడ్ చేసుకోవాలి సాధ్యమైనంత. నా అడ్వైజ్ ఏంటంటే, ముఖ్యంగా చిన్నపిల్లలు కళ్ళకు ఇంజరీ కాకుండా, కళ్ళ మీద కలర్స్ పడకుండా డమ్మీ స్పెక్స్ లాంటివి ఏమన్నా పెట్టుకోవాలి. తర్వాత మగపిల్లలు ఆడపిల్లల్ని హింసిస్తున్నప్పుడు లేదా పండగ పేరు మీద హింసిస్తున్నప్పుడు కనీసం ఫేస్ను అవాయిడ్ చేయాలి. ఈ హోలీ పండగ పేరు మీద కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని కొంచెం ఫిజికల్గా ఇబ్బంది పెడుతుంటారు. హోలీ అందరూ ఎంజాయ్ చేయండి, అబ్బాయిలు ఎంజాయ్ చేయాలి, అమ్మాయిలు ఎంజాయ్ చేయాలి. ఇంకా అమ్మాయిలకు ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్ విషయం. తర్వాత కూడా వాళ్ళు ఇంకా ఫేస్ అవాయిడ్ చేయండి, బాడీ మీద స్ప్రే చేసుకోండి, కెమికల్ స్ప్రే చేయకండి. మామూలు కలర్స్, న్యాచురల్ కలర్స్ స్ప్రే చేయడం నేర్చుకోండి. సో రైట్ నౌ ఎప్పుడు సార్ మీరు హోలీ ఎలా జరుపుకుంటున్నారు సార్ ఈ టైంలో? ఈ టైంలో కూడా మేము ఏంటంటే వితౌట్ కెమికల్గా ఉండేటువంటి ఆ పూలు దొరుకుతాయి, మార్కెట్ నుంచి తెచ్చుకొని. స్టిల్ మీరు ఏమంటారు, ప్రీవియస్ పద్ధతులే పాటిస్తున్నారు? ప్రీవియస్ పద్ధతులే పాటి. సో దీని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇంట్లో ఉన్న ఏదైనా పాత వస్తువు తీసుకొని దాన్ని ఒక బ్యాడ్ వైబ్ని తీసేయడం లాంటిది అనుకొని హోలికా దహనం చేసేసారు, అంతేనా? అంతే. ఇవన్నీ కూడా ఇంట్లో ఉన్నాయి సాధ్యమైనంత వరకు. తర్వాత ఈ రంగులు పోసేది కూడా యూజువల్గా ఏంటంటే పాత బట్టలు వాడుతున్నాం. ఈ పాత బట్టలు ఆ రోజు రంగు పడే తర్వాత ఇక మళ్ళీ దాన్ని ఇంకో రోజు వేసుకునే అవసరం ఉంది. ఇంకోటి రంగు చల్లేసుకున్నాక ఇల్లంతా శుభ్రంగా కడుక్కోవడం కూడా జరుగుతుంది కాబట్టి వన్ వే ఇట్ ఈస్ గుడ్ ఫర్ ఇట్. ఓకే, చాలా థ్యాంక్ యూ సార్. కల్చరల్ థింగ్స్ కానీ ఫిలాసఫికల్గా కానీ మన వ్యూవర్స్కి అండ్ ఆడియన్స్కి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో టాపిక్తో మళ్ళీ మంజుసుధ ఆండ్రాలజీ మేము ముందు ఉంటుంది. అంతవరకు వెరీ హ్యాపీ హోలీ టు వన్ అండ్ ఆల్. హ్యాపీ హోలీ టు మై వ్యూవర్స్. ఓకే, హ్యాపీ హోలీ టు యూ ఆల్సో సార్. థ్యాంక్ యూ. నమస్తే.